ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం డెవలప్ చేస్తున్న రోడ్డులోని జుత్తాడ్ నుంచి వేపకుంట వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన జుత్తాడ్ నుంచి వేపకుంట వరకు ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు కదా. ఈ రోడ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ అయింది. ఆ వర్క్ ఎక్కడ జరిగింది అండ్ అలాగే ఆ వర్క్ ఏంటి, అసలు ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఈ రోడ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనమైతే చాలా క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే విజువల్స్ కూడా చూడబోతున్నాం. మరి ఈ రోడ్ అయితే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్స్లోని ఒక మెయిన్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అనేది మనం మ్యాప్లో చూసి ఆ తర్వాత విజువల్స్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలో ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదే మన వేపగుంట అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, మన వేపగుంట నుంచి ఇటు మన పెనగడ వైపు రోడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. మన ఛానల్ వీడియోలో ఉంటే మీరు చూడొచ్చు. అండ్ అలానే ఇటు మన జుత్తాడ్ ఉంది కదా, జుత్తాడ్ నుంచి వేపకుంట వరకు ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఇది కొత్తగా వేస్తున్న రోడ్డు. ఈ రోడ్డు వేయడం ద్వారా ఇటు నేషనల్ హైవే 16 ఉంది కదా, నేషనల్ 16 నుంచి వెళ్తూ ఇలా మనమైతే ఇక్కడ గండిగొండ ముందు నుంచి మనకి ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జిట్ నుంచి ఇలా లోపలికి వచ్చి డైరెక్ట్గా మనం వేపకుంట రావచ్చు, ఇటు సింహాచలం వైపు రావచ్చు. అండ్ లేదా మనం ఇటు సింహాచలం నుంచి అటు ఆనందపురం వెళ్ళాలన్నా ఈ రోడ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ మన బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, ఈ బిఆర్టీఎస్ రోడ్లో ట్రాఫిక్ని కూడా తగ్గిస్తుంది. ఈ జుత్తాడ్ నుంచి వేపకుంట వరకు వేస్తున్న రోడ్డు. సో మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మన వేపకుంట నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం మన వేపకుంట జంక్షన్ నుంచి ఇటు టువర్డ్స్ మన సింహాచలం వెళ్తాం కదా, సింహాచలం వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇటువైపు వర్క్ చూస్తాం. అండ్ అలానే మనం అయితే ఇదిగోండి ఇటు జుత్తాడ్ ఉంది కదా, జుత్తాడ్ వైపు కూడా రోడ్ అనేది చూస్తాం. ఇది మన పెందుర్తి నుంచి ఇలా NH16 కనెక్ట్ అవుతున్న రోడ్ అనమాట. ఇది NH16 బైపాస్, మన పెందుర్తి బైపాస్ అనమాట NH16లోని. సో ఇక్కడ జుత్తాడ్ దగ్గర మనకైతే కంప్లీట్గా రోడ్ వర్క్ చాలా బాగుంది. ఈ రోడ్ వర్క్ కూడా మనం చూస్తాం. అండ్ అటువైపు కూడా రోడ్ వర్క్ని చూస్తాం. ఈ మధ్యలో ఎలాంటి వర్క్ జరిగిందో విజువల్గా చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా చాలా క్లియర్గా మనం విజువల్స్ ఎక్కడ చూస్తాం అండ్ అలాగే మనకి ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. సో ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా విజువల్స్ని చూడబోతున్నాం. మరి విజువల్స్ని చూసేద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా వేపకుంట జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం వేపకుంట జంక్షన్ నుంచి టువర్డ్స్ మన సింహాచలం వైపు వెళ్తున్నాం. ఇలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న రోడ్ వర్క్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచే మన వేపగుంట జుత్తాడ కనెక్టింగ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ ఇటువైపు కొంచెంగా స్టార్ట్ చేశారు అండ్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ అలానే అటువైపు కూడా మనకి వర్క్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అటువైపు కూడా నేనైతే మీకు రోడ్ వర్క్ అనేది ఎలా జరిగిందని చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి ఈ అలైన్మెంట్లో లోపలికి అయితే వెళ్దాం. మీకైతే మ్యాప్ వ్యూలోని అలైన్మెంట్ చూపించాను. ఇంతకుముందు నేను చేసిన ఈ రోడ్ వీడియోలోని ఎగ్జాక్ట్గా ఈ అలైన్మెంట్ ఎలా వెళ్తుందో కూడా మ్యాప్ వ్యూలో చూపించాను. ఇంకా మీకు ఇంతకు ముందుకి ఇప్పటికి వర్క్ ప్రోగ్రెస్ చూసినట్లయితే చాలానే వర్క్ ప్రోగ్రెస్ ఉంది. ఆ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరైతే ఈ వీడియోలో పూర్తిగా చూస్తారు. మనకి వేపకుంట వైపు పెద్దగా వర్క్ ప్రోగ్రెస్ కనిపించదు, కానీ అదే మనం జుత్తాడ్ వైపు చూసుకున్నట్లయితే చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది. మనకి మన చిన్నమశ్రవాడ తర్వాత సుజాత నగర్ లోపలికి రోడ్ వర్క్ అనేది మార్కింగ్ అయింది. అండ్ ఇంకా ఆ లోపల పెద్దగా వర్క్ ఏం జరగలేదు, కానీ మనకి జుత్తాడ్ వైపు చాలా ఎక్కువ వర్కే జరిగింది. మన వేపగుంట వైపు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ విధమైన వర్క్ అయితే జరిగింది. మీకు చాలా క్లియర్గా ఆ వర్క్ కూడా కనిపిస్తుంది. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా అలైన్మెంట్ కనిపించింది. ఇప్పుడు మనమైతే మళ్ళీ మన వేపగుంట రోడ్ వైపు అయితే వెళ్దాం. అలా వెళ్తున్నప్పుడు కూడా మీరు ఇంకా క్లియర్గా ఇక్కడ మనకి జరిగిన అలైన్మెంట్ వర్క్ చూడొచ్చు. ఇటువైపు మనకి ఈ విధమైన వర్క్ కనిపిస్తుంది, కానీ జుత్తాడ వైపు మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వన్స్ కంప్లీట్ అయిందంటే. ఎందుకంటే మన వేపగుంట నుంచి సుజాత నగర్ వైపు బిఆర్టీఎస్ రోడ్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ మొత్తం తగ్గుతుంది ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే. ఎందుకంటే చాలామంది సింహాచలం నుంచి వచ్చి అటు పెందుర్తి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది. అలానే అటు పెనగడ వైపు వెళ్ళాలంటే మన వేపకుంట పెనగడ రోడ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. మీకు నేను ఆల్రెడీ మన గండికొండం అడవివరం రోడ్ అయితే
మీకు చాలా క్లియర్గా కంప్లీట్గా అడవరం జంక్షన్ నుంచి గండిగొండ వరకు చూపించాను. అది నిన్నటి వీడియోలో చూపించాను అనమాట. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే అటువైపు నుంచి చూడబోతున్నాం అనమాట. అంటే జుత్తాడు వైపు వర్క్ అనేది చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఎగ్జాక్ట్గా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంటుందన్నమాట, సబ్స్టేషన్. ఆ సబ్స్టేషన్ ముందున మనం అయితే విజువల్స్ చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా క్లియర్గా మీకైతే అక్కడ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్లోని. సో ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్గా ఆ వర్క్ అనేది మనకు కనబడుతుంది. ఆ ముందు మనకు సబ్స్టేషన్ కనబడుతుంది కదా, ఆ సబ్స్టేషన్ ముందు నుంచే రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మీకు నేను స్టార్టింగ్లో చూపించే కదా వేపగుంట, అటువైపు వరకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా మనకైతే ఈ రోడ్ అలా డైరెక్ట్గా వెళ్ళి మన సింహాచలం దగ్గరలో ఉండే వేపగుంట కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా రోడ్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనబడుతుంది. ఇది అరౌండ్ 100 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మధ్యలో 20 ఫీట్ వచ్చేసి మనకి ఇవి వచ్చాయి కదా టవర్స్, ఆ టవర్స్కి ఉంటుంది. అటువైపు ఇటువైపు 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. టోటల్గా ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ అయితే వస్తుంది. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా రోడ్ ఉండబోతుంది. ఎందుకంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు పచ్చని గ్రీనరీ ఉంటుంది. అండ్ కొండల పక్క నుంచి వెళ్ళడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఈ రోడ్ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు ఇటువైపు అయితే రోడ్ వర్క్ బాగానే జరిగింది. ఆ ముందుకు వెళ్ళే కొద్దీ రోడ్ వర్క్ అనేది మనకి క్లియర్గా కనిపించదు. ఎందుకంటే ఆ ముందున మనకి రోడ్ వర్క్ అనేది ఇంకా ప్రాపర్గా జరగలేదు కాబట్టి అలైన్మెంట్ మాత్రమే ఉంది. మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ చేయాలి. అదంతా క్లియర్ అయిన తర్వాత రోడ్ అయితే వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఆ ముందును కూడా మనకి చాలా క్లియర్గా లెఫ్ట్లో రైట్లో మట్టితో ఫిల్ చేశారు. అదంతా అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళి మన వేపగుంట వరకు రోడ్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చిన్నమేశ్వర రోడ్ ముందు వరకు మీకు మట్టిలో కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఓన్లీ మార్కింగ్ లానే కనిపిస్తుంది. సో అలా మీకు ఆ ముందు కొండ కనబడుతుంది చూసారా, పెద్ద కొండ. ఆ కొండ వరకు ఆ రోడ్ అయితే అవ్వాలి. అది కానీ అయ్యిందంటే మనకి ఇంకా కంప్లీట్గా ఈ రోడ్ వరకు పూర్తి అయిపోయినట్టే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీరైతే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా మనకైతే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి అలైన్మెంట్ వేసి అలైన్మెంట్లో మట్టితో ఫిల్ చేసి దానిపైన మనకి ఆ ఫ్లై యాష్తో ఫిల్ చేసి దానిపైన తార్ రోడ్ అయితే వేస్తారు. రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా మీకైతే ఈ రోడ్ వెళ్తున్న అలైన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఆ ముందుకు వెళ్తున్న అలైన్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ అలైన్మెంట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ టవర్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ టవర్స్ పక్క నుంచి అటువైపు ఇటువైపు వెళ్తుంది. ఓన్లీ కొండ దగ్గర మాత్రమే అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. అలానే సబ్స్టేషన్ ఉంది కదా, సబ్స్టేషన్ దగ్గర కూడా టర్న్ అనేది తీసుకుంటుంది. టర్న్ తీసుకొని అలా మన పెందుర్తి ఇంకా గండిగొండ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది. మన పెందుర్తి బైపాస్ వరకు ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తే డైరెక్ట్గా బైపాస్కి కూడా ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. మరి చూద్దాం ఫ్యూచర్లో దీన్ని అలా కనెక్ట్ చేస్తారా లేదా అనేది. సో ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్తున్నప్పుడు ఇంకా క్లియర్గా ఈ రోడ్ని మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రోడ్ కూడా ఆల్మోస్ట్ మనకైతే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ నీట్గా అటు పెందుర్తిని ఇటు వేపగుంటని కనెక్ట్ చేస్తుంది. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెయిన్ బిఆర్టీఎస్ రోడ్లో ట్రాఫిక్ తగ్గుతుంది. అండ్ అలానే ఈ లోపల ఉండే ఏరియాస్కి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇటు సుజాత నగర్లో ఉన్నా కానీ చిన్నమేశ్వరంలో ఉన్నా కానీ ఆ లోపల మన జుత్తాడ అవన్నీ ఉన్నాయి కదా, పొలగానిపాలెం, ఇవన్నిటికి కూడా మంచి కనెక్టివిటీ వస్తుంది. అలానే ఈ రోడ్డు వేయడం ద్వారా ఆ లోపల ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇంకా మనకి ఈ ల్యాండ్ వాల్యూ పెరగడం తర్వాత మనకి కనెక్టివిటీ ఇంప్రూవ్ అవడం ద్వారా ఏం జరుగుతుందంటే మొత్తం మనకి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగి కంప్లీట్గా అది రెసిడెన్షియల్ ఏరియా అయితే అవుతుంది. అలా ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోడ్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈజీ కనెక్ట్ అవ్వడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇటు చిన్నమేశ్వరవాడ తర్వాత ఈ లోపల నుండి సుజాత నగర్ నుంచి అలానే పురుషోత్తపురం నుంచి ఈ ఎన్ఎస్ఎస్ని కనెక్ట్ అవ్వాలంటే ఈ రోడ్ ఈజీ యాక్సెస్ అయితే ఇస్తుంది. సో ఫైనలీ మళ్ళీ మనమైతే వెనక్కి వస్తాం. ఇక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా, అదే పెందుర్తి కనెక్ట్ అయ్యే రోడ్డు. సో ఈ రోడ్డు పెందుర్తి ఎలా కనెక్ట్ అవుతున్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోలో దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఫైనలీ మీకైతే మన వేపగుంట జుత్తాడ రోడ్ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చా అనుకుంటున్నాను. అండ్ అలాగే కంప్లీట్ వర్క్ షాడో చూపించా అనుకుంటున్నాను. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన జుత్తాడ వేపగుంట రోడ్డు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఎలాంటి వర్క్ జరుగుతుంది. అండ్ అలాగే మనకి వేపగుంట నుంచి పెద్దగా వర్క్ జరగలేదు చెప్పాలంటే, కానీ మనకి జుత్తాడ వైపు మాత్రం చాలా ఫాస్ట్గా చాలా బ్యూటిఫుల్గా వర్క్ జరిగింది. ఆ వర్క్ని నేను మీకు చూపించాను. సో మరి ఇప్పుడు మనమైతే ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్.
సో థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.